IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వర, వీర రాజేశ్వర. ఏం చేస్తుంటారండి? సినిమా హాల్ వర్క్ చేస్తాం. ఏ ఊరండి మీది ప్రాపర్? విజయవాడ లోకలే. పిల్లలు ఎంతమంది? ఇద్దరమ్మ. చదువుకొని సెటిల్ అయిపోయారా? సెటిల్ అయిపోయారు. మరి ఎలా ఉన్నాయండి ఇప్పుడు రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. ఎప్పుడు పెరిగాయి కదమ్మా, ఇప్పుడు పెరగడం కొత్త ఏం కదా, ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. నేను 1985 నుంచి ఓట్లు వేస్తూ ఉన్నాను. అప్పుడు పెరిగాయి, ఇప్పుడు పెరిగాయి, గ్రాడ్యువల్గా పెరిగాయి కానీ సడన్గా ఏం పెరగల. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, ప్రజలు కొనలేకపోతున్నారు, తినలేకపోతున్నారు అంటున్నారు కదండి. అమ్మ, ఈ రేట్లని కంట్రోల్ చేసేది ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంటే కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ బియ్యాలు కానీ వాళ్ళే కానీ చేసేది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుంది, ఆ ట్యాక్స్ తగ్గిస్తే చాలు. మరి ఇవన్నీ అసలు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఈ 4.5 సంవత్సరాలు? ఇది డబ్బులు ఉన్న వాళ్ళకి బాగోదమ్మా, డబ్బు లేని వాడికి బాగుంది. ఎందుకని డబ్బులు ఉన్న వాళ్ళకి బాగోదు, లేని వాళ్ళకి బాగుంటుంది? మనకి ఇప్పుడు జగన్ పెట్టిన స్కీముల వల్ల లబ్ధి పొందుతున్నారు చాలామంది. నేను కూడా అందులో మా వైఫ్కి 70,000 80,000 లబ్ధి పొందాను. మరి బాగున్నట్టే. నాకు అంతకుముందు నాకేమి ఇవేం రాలా. డోక్రా ఉంది, డోక్రాలో రుణమాఫీలు అన్నారు, అవన్నారు ఇవన్నారు, నాకు పెద్దగా వాళ్ళు చేసింది లేదు. అంతకుముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనలో. కాకపోతే ఆయన ఏంటంటే చదువుకున్న పిల్లలకి ఈ సాఫ్ట్వేర్ అది అసలు యాక్చువల్గా అయితే సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన 1991లో సైబరాబాద్, హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఓపెన్ చేశారు. ఇక్కడ మనకు అందరికీ ఇప్పుడు చదువు రాని వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ తెలియంది ఏమిటంటే ఈయనే చేశాడని చెప్పేసుకుంటారు. ఈయన పబ్లిసిటీలో తిట్ట మామూలుగా కాదు, మామూలు మనిషి కాదు. అంటే ఆయన విమర్శిస్తున్నాను కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. కొంతమంది ఆయన వల్ల లబ్ధి పొందారు. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు రాజకీయాలుగా వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందారు, చిన్నవాళ్ళు తక్కువగా లబ్ధి పొందారు. ఉదాహరణకు విజయవాడకి నా చిన్నతనం చూస్తున్నా, రిటైనింగ్ వాళ్ళు కట్టారు చూసారా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయో. ఆ ప్రభుత్వాలు ఏవి ప్రతి వాళ్ళు రావటం చేయటం, అప్పటికప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేయటం, అధికార పక్షాన్ని తిడతాం యాజ్ ద కామన్ అయిపోయింది. మరి అంత పెద్ద రిటర్నింగ్ వాళ్ళు కట్టాడంటే అది అక్కడ ఉన్న పేదవాడికి ఉపయోగపడినట్టే కదమ్మా, అవునా కదా? అప్పట్లో అక్కడ వరదలు వస్తే మొత్తం కృష్ణలంగా అంతా మునిగిపోయింది. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు నీళ్ళు వచ్చాయి, వీళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినప్పుడు నీళ్ళు వచ్చి, తెలుగుదేశం చేసినప్పుడు వచ్చాయి. ఎవడకాడని వాడు లబ్ధి పొంది జనాలను మభ్య పెడతాం. ఇదంతా యాక్చువల్గా అక్కడ ఉన్నవాడికి తెలుస్తుంది మంచిగా చెడా అని. ఇప్పుడు బయట నేను మాట్లాడినా, నేను ఇటు పక్క ఉంటాను, నాకు తెలియదు ఆ గొడవలు ఏవి, అక్కడ ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధలని. కానీ ఎంత పెద్ద వాల్ కట్టడం కూడా చాలా విశేషం, గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు, అది అసలు ఎక్సలెంట్. అందులో జగన్ మనం ఒప్పుకోవాలి ఆ టైంలో. అంతేకాకుండా అండి, ఇప్పుడు మీరు చదువుకున్న టైంలో కానీ మీ పిల్లల్ని చదివించిన టైంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. అంటే ఆల్రెడీ నేను చదువుకున్నప్పుడు నేను సివిఆర్లో చదివాను, 81 బ్యాచ్. నేను 10th క్లాసు, 76 నుంచి 81 దాకా. నేను పెద్దగా చదవలేదు కానీ ఆ టైంలో అసలు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి నాకు తెలుసు. అది మా పిల్లల టైంలో నేను మున్సిపాలిటీ స్కూల్లో చదివించాలంటే భయం వేసి నేను ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నాను. ఎల్కేజీ నుంచి ప్రైవేట్ స్కూలే. ఇప్పుడు ఎలా ఉన్నాయండి అసలు గవర్నమెంట్ స్కూల్స్? అంటే నేను యాక్చువల్గా నేను టీవీలో చూస్తుంటే నాకు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. అది ఎందుకంటే అది చూసేదాన్ని బట్టి. ఒకటి మా తాతగారు ఊరు వేములపల్లి వెళ్ళినప్పుడు, వేములపల్లి ఇక్కడ మనకి కృష్ణా జిల్లా నందిగామ కిలో రోడ్లో వస్తుంది. కేసర వంతెన నుంచి లోపలికి వెళ్ళాలి, పెంజాలు దాటిన తర్వాత. ఆ ఊర్లో స్కూల్ మాత్రం హైలైట్గా ఉంది. అది నేను చూసా కళ్ళారా, మేమందరం వెళ్ళి చూసాం, బాగుంది. మరి నెక్స్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తారా అంటున్నారు. ఇవే నా చివరి ఎన్నికలు అని కూడా అంటున్నారు కదా. ఆయన మాటలు చూస్తుంటే ఎలా తెస్తారు? అంతకుముందే తిట్టారు వీళ్ళని, శ్రీలంక అయిపోతుంది అది అని. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు సంపద సృష్టిస్తారన్నారు. గొప్పవాడే కాదని అనరు. అసలు మీకు కొంచెం పోనీ నా బేరం పోతుంది చెప్తుంది. ఇప్పుడు బెంగళూరులో దిగ్విజయ్ సింగ్ గారిని సీఎం చేశారు, అప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. ఈయన వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఉంటాం, ఈయన ఎక్కువగా ఎంపీలు గెలుచుకోవటం, ఈయన మాట హవా సాగింది అక్కడ. అందుకని అన్నీ ఆయన రప్పించాడు. మరి 2014-19 ఎందుకు సాగలా? ఎందుకు ఆ ఫ్లైఓవర్ ఆయన 265 కోట్లతో బడ్జెట్ పెట్టింది, ఎందుకు కావాలా? కనకదుర్గం ఫ్లైఓవర్ నేను కట్టాను, నేను చేశాను అన్నారు కదా, ఎందుకు కావాలి అది? అది మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత అది ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు 265 ఆ రోజు నితిన్ గడ్కరీ గారు ఓపెనింగ్ చేశారు, అక్కడ ఉన్న వాళ్ళు కాంపిటీషన్ ఇప్పించారు. అది అంతా సెంట్రల్ గవర్నమెంటే, కానీ వీళ్ళే కట్టానంటారు. ఇప్పుడు జగన్ చెప్పేది కూడా ఇచ్చే స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది, కానీ మనకు అందుతోంది, అప్పుడు అందల. అది వేరియేషన్.
మరి ఆయనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి జగన్ ఒక సైకో రౌడీ అంటున్నారు కదా. ఆయన గురించి ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు నేను సినిమా హాల్ వర్క్ చేస్తాను, నాకు చాలామంది ఆయన ఫ్యాన్స్ తెలుసు, నేనేం మాట్లాడిన వాళ్ళు నన్ను ఇదిగా తీసుకుంటారు. కాబట్టి ఆయనకు రాజకీయాల గురించి మనకు అనవసరం, ఆయన తెలియదు. వాళ్ళ అన్నయ్య ఎలా చేశారో తెలిసిందే అందరికీ. ఈసారి గెలుస్తారంటారా పిఠాపురంలో? ఆయన గెలుస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఓడిపోయిన సానుభూతి ఉంటుంది జనరల్గా, ఎవరికైనా గెలుస్తారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, కానీ అంటే ఈ చంద్రబాబు నాయుడు వల్లే ఆయన అలా తయారయ్యాడు. లేకపోతే ఆయన ఏం లేదు పాపం, తెలియదు ఆయనకి, అంతే. సరే, మరి ఈ 2024 ఎన్నికల్లో ఈసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారంటారా? అవ్వచ్చు అనుకుంటున్నామ్మా. అవుతారంటే మరి కాలమాన పరిస్థితులు, డబ్బు ప్రవాహం ఉంటుంది కదా, మనుషుల తత్వాలు ఎలా ఉంటాయంటే ఎలా మారతారో ఎవరికి తెలియదు. అందుకని మనం దాన్ని గెలవచ్చని అనుకుంటున్నాను నేను.